వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. అర్జున, నేను చెప్పిన ఆత్మజ్ఞానమును పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించినా నీకు ఒక విషయం మనసులో తట్టి ఉండాలి. అదేమిటంటే, పుట్టిన ప్రతివాడు చావడం తప్పదు కదా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, అలాగే మరణించిన ప్రతి జీవి మరలా పుట్టక తప్పదు. అది ప్రకృతి సహజం, దీనిని ఎవరూ తప్పించలేరు. మార్చడానికి సాధ్యము కాని ప్రకృతి స్వభావమును మార్చటం ఎవరి తరమూ కాదు. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు యుద్ధంలో మరణించినా మరలా పుడతారు. పుట్టినప్పుడు సంతోషించాలి కానీ వీరి గురించి శోకించటం వ్యర్థం. కృష్ణుడు వివరంగా అర్జునుడికి చెబుతున్నాడు. ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు కదా. అలా ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు, నీ తాత విచిత్రవీర్యుడు, ముత్తాత శంతనుడు కూడా ఉండాలి కదా. కానీ వారెవరూ లేరు కదా. అందుకని పుట్టిన ప్రతివాడు చావక తప్పదు. మరణించిన వారికి మరలా పుట్టడం తప్పదు. మరణించిన వాడు అటే పోతే పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారు? కాబట్టి చావడం, పుట్టడం, మరలా చావటం ప్రకృతి సహజం. దీనిని ఎవరూ మార్చలేరు, నివారించలేరు. నివారించలేని మరణాల గురించి నీవు శోకించడం తగదు. ఈ భీష్ముడు, కృపుడు, ద్రోణుడు నీవు చంపకపోయినా చావక తప్పదు. కాకపోతే ఇంట్లో ముసలితనంతో మరణించే బదులు యుద్ధంలో అనాయాసంగా మరణిస్తున్నారు, అంతే. మరణం తప్పనప్పుడు తప్పించుకోలేని మరణం కోసం చింతించడం, శోకించటం అవివేకం కదా. కాబట్టి అర్జున, నీవు చంపుతాను అన్న వాళ్ళందరూ నీ చేతిలో మరణించినా మరలా పుడతారు. అది వాళ్ళ ధర్మం, దానిని నీవు ఆపలేవు. మరలా పుట్టే వాళ్ళ గురించి చింతించటం అవివేకం అని అన్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.